మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని బండతిమ్మాపురం సర్పంచ్ రేవెల్లి సుధాకర్ సత్య న్యూస్తో మాట్లాడారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ శుక్రవారం నాంపల్లి మండల పరిధిలోని బండ తిమ్మాపురం సర్పంచ్ రేవెల్లి సుధాకర్ సత్య న్యూస్తో మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో ప్రజల యువత చిన్న వయసులో మద్యానికి బానిసలై అనారోగ్యాల బారిన పడుతున్నారని, చెడు మార్గాలను ఎంచుకొని జీవితాలను కోల్పోతున్నారని భావించి నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 2000 బెల్ట్ మద్యం దుకాణాలను మూసివేయించారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కొరకు తన పదవిని లెక్క చేయకుండా త్యాగం చేసిన ఘనత ఆయనదని అన్నారు. మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే నియోజకవర్గం అభివృద్ధి త్వరగా జరుగుతుందని, నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి అవుతాయని, ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టంపహడ్ సర్పంచ్ అబ్బనబోయిన చంద్రమౌళి, మారపాకుల రాములు గౌడ్, వట్టికోటి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మనము నాంపల్లి మండల పరిధిలోని బండతిమ్మాపురం సర్పంచ్తో ఉన్నాము, రేవెల్లి సుధాకర్తో. ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఆ పరిపాలన విధానం ఎలా ఉంది, ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే అన్న. ప్రస్తుతం ఇప్పుడు గతంలో మనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పాలనకి ఇప్పుడు కాంగ్రెస్ పాలనకి ఏమైనా తేడా మీరు గమనించారా? గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి విలేజ్కి 6 గ్యారెంటీల గురించి ఏ విలేజ్కి ఆ విలేజ్లో అప్లికేషన్ తీసుకోవడము మాకు ఆనందంగా ఉంది. ప్రజల వద్దకే పాలన అనే విషయంలో మేము బెటర్గా ఉన్నాం అనేది మా ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పూసుకున్న ప్రభాకర్ రెడ్డి పరిపాలన విధానానికి రాజగోపాల్ రెడ్డి విధానానికి ఎలా ఉంది? మొట్టమొదటిగా మా రాజగోపాల్ రెడ్డి గారు శాసనసభ్యులు గారు ఈ బెల్ట్ షాప్ విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటి వరకు అయితే మునుగోడు కాన్స్టిట్యూషన్ మొత్తం టోటల్గా బెల్ట్ షాపులు 2000 బెల్ట్ షాపులు మూసేయడం జరిగింది. ఇది ఒక్క విషయం బట్టి మా శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి, పూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారికి తేడా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఇంకా ఎక్కువ అభివృద్ధి కోరుకోవడానికి కానీ, ఒకవేళ తొందరగా అభివృద్ధి చెందే విధానంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామని మీరు అనుకుంటున్నారు? మా మునుగోడు అభివృద్ధి చెందాలంటే మా శాసనసభ్యులు గౌరవ రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తే అభివృద్ధి చెందే విషయంలో అవకాశం ఉంటుందని మా కోరిక. రాష్ట్ర పార్టీకి కూడా మా శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని మా యొక్క మనవి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రి పదవి ఇస్తారని మీరు అనుకుంటున్నారా? మేము ఆశిస్తున్నాము, నమ్మకం ఉంది మాకు, చూడాలి. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా మీరు కోరుకునే విధంగానే మంత్రి పదవి రావాలని మేము కూడా ఆశిస్తున్నాము. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కొరకు అందరూ ఆశిస్తున్నట్టుగానే మేము కూడా ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు మీరు కోరుకున్న విధంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని, మునుగోడు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఓటు స్టూడియో సత్య న్యూస్ వెంకటేశ్వర్.